నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి గతంలో చూసినట్లయితే వారు ఇచ్చిన హామీ మేరకు అన్ని కార్యక్రమాలు కూడా మరి సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి ఆసరా కావచ్చు, భరోసా కావచ్చు, అదేవిధంగా గ్యాస్. అందరికి తెలుసు మరి అందరు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలా, మరి అందరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1000 కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు 1000 కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ సన్నబియ్యమే కాదు, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు, మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి, మన మెదక్ చర్చ్ అభివృద్ధి, మరి మన మెదక్ చౌరస్తాల అభివృద్ధి, మన మెదక్ కిల్లా అభివృద్ధి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు, కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గంకి తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన మెదక్ టౌన్ కి దాదాపు 82 కోట్లతోటి మరి చర్చు, ఏడుపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను, 82 కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేపించుకోవడం జరిగింది. అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.